దానియేలు 6:10లో ఈ శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా, అంటే వాడుక చొప్పున, ఇట్ ఈస్ హిస్ హ్యాబిట్ టు ప్రే లైక్ వైజ్, వాడుక చొప్పున యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. కొద్దిగా టెన్షన్ ఉంటే ప్రార్థన చేయరు, కొద్దిగా యాంగ్జైటీ, కొద్దిగా కలవరం ఉంటే ప్రార్థన మానుకుంటారు, కొన్ని సమస్యలు ఉంటే గుడికే రారు. అలాంటి భక్తి జీవితము దేవుడు ప్రశంసింపడు. నీ పరిస్థితులు ఎలాగున్నా క్రమమైన ప్రార్థనా జీవితాన్ని దేవుడు ప్రశంసిస్తాడని చెప్పడంలో ఏ సందేహం లేదు. ఉదయకాలమే నువ్వు లేచి దేవునితో ప్రార్థన చేయడం, దేవునికి నీ యొక్క పరిస్థితులు తెలియజేయడం, ఆయన సన్నిధిలో మోకరించగలిగితే మోకరించి నీ ప్రార్థనలు ఆయనకు తెలియజేయడం ఎంత ఉత్తమమైంది. మోకాళ్ళు వంచడానికి చాలా మందికి వీలు కావడం లేదు ఈ దినాల్లో. మోకరించడం అంటే బాడీ లాంగ్వేజ్. దేవుని సన్నిధిలో నిన్ను నీవు రిక్తునిగా చేసుకుంటున్నావు, నువ్వు వట్టివాడవని, అయోగ్యుడవని తగ్గించుకొని గొప్ప దేవుని ఆశ్రయిస్తున్నావు. కాబట్టి దానియేలు యొక్క ప్రార్థనా జీవితమే దానియేలు విజయానికి రహస్యమని ఈరోజు మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను.